చిన్నపిల్లల్లో మంచిగా చదువుకోవాలి. విద్యలో పై స్థాయికెళ్ళి మంచి ఉద్యోగంలో స్థిరపడాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. యెస్. మరి తల్లిదండ్రులకి, ఆ చిన్న పిల్లలకి లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఎలాంటి రెమెడీస్ ఫాలో అయితే వాళ్ళనుకున్న స్థాయికి వాళ్ళు చేరుకుంటారు గురుదేవ? లా ఆఫ్ అట్రాక్షన్‌తో మనం సాధించలేనిదంటూ ఏమీ లేదు. మరీ మరీ చెప్తున్నాను. ఓకే. అలాగే ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్‌లో ఎప్పుడంటే మనం ఒక ఎపిసోడ్‌లోనే లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్‌లో సబ్ సబ్జెక్ట్స్ అయిన గ్రబోయ్ నంబర్స్, స్విచ్ వర్డ్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఎడ్యుకేషన్ సంబంధించి అఫర్మేషన్ ఎలా చేసుకోవాలి, ఓకే. ఓకే, గ్రబోయ్ నంబర్‌ని ఎలా చాంట్ చేయాలి, అలాగే స్విచ్ వర్డ్‌ని ఎలా చాంటింగ్ చేయాలి. ఇవన్నీ కూడా మనం ఒకే ఎపిసోడ్‌లో చేయడం. దీనివల్ల ఏమవుద్ది, సాధకుడికి చాలా ఈజీ అవుతుంది. ఓకే. అంటే గ్రబోయ్ నంబర్ కోసం ఒక ఎపిసోడ్ చూడటం, ఒకే స్విచ్ వర్డ్ కోసం ఒక ఎపిసోడ్ చూడటం, మళ్ళీ మనం అఫర్మేషన్ కోసం ఎపిసోడ్ చూడటం ఇది కాకుండా కంప్లీట్ మనం ఎడ్యుకేషన్ కోసం ఈ యొక్క ఎపిసోడ్ చూస్తే వాళ్ళకి ఏ విధంగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయాలో అర్థమైపోవాలి. ఓకే. ఓకే. మనకి అరచేతిలో చిటికెన వేలు కింద ఉండే స్థానాన్ని, ఇది బుధ వేలు అంటాము. ఈ కింద ఉండే స్థానాన్ని బుధ స్థానం అంటాము. ఓకే. బుద్ధికారకుడు బుధుడు. ఓకే. ఇక్కడ మనం 2, 3, 23 అనే నెంబర్ని ఓకే. రాసుకుంటాం. హ్మ్. ఇక్కడ ఆస్ట్రాలజీ ప్రకారం, న్యూమరాలజీ ప్రకారం బుధ స్థానంలో న్యూమరాలజీ ప్రకారం 23, 2 అంటే చంద్రుడు మనస్సు, హ్మ్. 3 అంటే గురువు, గురువు అంటే నథింగ్ బట్ టీచర్. అవును. ఈ 2 కలిపితే 5 అంటే బుధుడు. ఓకే. అంటే ఈ 5 అనే నెంబర్‌తో మనం యాక్టివేట్ చేయటం. హ్మ్. అంటే ఏంటంటే ఇదంతా కూడా ప్రాక్టీస్‌కి ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఓకే. గురుగారు ఇది రాసుకోగానే అయిపోద్దా? నో. ఓకే. దానికి మనం ఇంకా ప్రాక్టీస్ చేయాల్సింది ఉంటుంది. ఏం చేయాలి అంటే మనం చేయి చూసుకున్నప్పుడు అది 23 కనపడినప్పుడల్లా మన మైండ్‌లో మనం మన ఎగ్జామ్స్‌లో సక్సెస్ సాధించినట్లుగా భావన చేయాలి. అంటే అఫర్మేషన్ కూడా ఎలా అనుకోవాలి అనేది చూడండి. ఓకే. ఇప్పుడు మనం ఫైనల్ ఎగ్జామ్స్ అనుకుందాం. ఎగ్జాంపుల్ 10th క్లాస్ ఫైనల్ ఎగ్జాంపుల్స్ అనుకుందాం. నా 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్‌లో నేను మంచి మార్కులు సాధించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇక్కడ మంచి మార్కులు అనే చోట మీరు ఒక టార్గెట్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే. ఇక్కడ దీనికి లిమిట్ అంటూ ఏముండదు. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓకే. అసలు ఏమీ చదవనివాడు పాస్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పుకోవచ్చు. ఏమీ ఓకే. చదవలేని వాడు కొంచెం డల్ స్టూడెంట్ అయినవాడు. లేదు నేను చాలా అద్భుతంగా చదువుతాను గురుగారు అనుకున్నాడు, వాళ్ళ టార్గెట్ కూడా అక్కడ నిర్దేశించుకోవచ్చు. ఇన్ని మార్కులు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అనే ఒక అఫర్మేషన్‌ని మనం మైండ్‌కి, మన సబ్ కాన్షియస్ మైండ్‌కి అందిస్తూ ఉండాలి. చెరిగిపోద్ది. మళ్ళీ రాస్తుంటాం. రాసినప్పుడల్లా మనం అఫర్మేషన్ చెప్పుకుంటుంటాం. అలాగే ఉదయం మనకి సూర్యోదయానికి ముందు 2 గడియలు, ఒక 48 మినిట్స్ కూడా కంప్లీట్‌గా ఈ సబ్జెక్ట్‌ని సాధన చేయడానికి ఉపయోగించుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఒక అఫర్మేషన్ అనుకున్నామో, ఒక డల్ స్టూడెంట్ అనుకుందాం. ఒక డల్ స్టూడెంట్ నేను 10వ తరగతి ఫైనల్ ఎగ్జామ్స్‌లో నేను పాస్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అనే అఫర్మేషన్‌ని, అంటే ఎప్పుడు కూడా మనం అఫర్మేషన్ మనకి జరిగినట్లుగా లేదా జరుగుతూ ఉన్నట్లుగా భావన చేయాలి. అంతేగాని జరుగుద్ది అని రాసుకోకూడదు. ఓకే. అంటే మనకి జరిగింది లేదా జరుగుతూ ఉన్నది. మనం ఫీల్ అవుతున్నట్టే మన ఫీల్‌లోనే మనం అక్కడ దాన్ని భావన జరిగిపోయినట్లుగానో లేకపోతే ఆల్రెడీ లేదా ప్రెజెంట్ టెన్స్ ఆర్ ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లోనే భావన చేయాలి. అప్పుడే మనకి అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. మరి ఈ అఫర్మేషన్, ఓకే, ఈ యొక్క 48 మినిట్స్ ఉదయాన్న అద్భుతంగా ఒక 55 టైమ్స్ రాయటం. ఆ రాసే టైంలో మనం దాన్ని విజువలైజ్ చేసుకోవటం. ఓకే. అంటే మనం మార్క్ షీట్ చూసుకుంటున్నట్లుగా, ఓకే, దాంట్లో మనకి పాస్ మార్క్స్ వచ్చినట్టుగా. లేదు నీకు ఒక టార్గెట్ ఉంది 540నో, 560నో ఎంతో టార్గెట్, లేదా 600, 599 రావాలందో, 600 రావాలందో, వాటెవర్ ఏముంటే నీ టార్గెట్ అది పెట్టుకో. 600 ఒకప్పుడు వచ్చేవి కాదు. ఇప్పుడైతే 600 కూడా వచ్చేస్తాయి. అవునా కదా? అంటే మీ టార్గెట్ ఏదైనా సరే మీరు అది పెట్టుకోవడం, ఆ సాధించేది కూడా మీదే శక్తి. ఒకటే చెప్తున్నాను. ఓకే. లా ఆఫ్ అట్రాక్షన్‌లో సాధకుడే ఇంపార్టెంట్. గురువు యొక్క ఇంపార్టెంట్, నా యొక్క గొప్పతనం ఏమీ ఉండదు. నేను ఎంత చెప్పినా కూడా మీరు ఏ విధంగా సాధన చేస్తున్నారు, మీరు ఏ విధంగా మీ యొక్క మైండ్‌ని ట్యూన్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత అద్భుతంగా ఈ యొక్క శాస్త్రాన్ని నమ్మి దీన్ని ఫాలో అవుతారో మీకు అంత అద్భుతంగా రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఎగ్జామ్‌లో సక్సెస్‌కి 52671 413
52671413. మరి అలాగే మంచి గ్రేడ్స్ రావడానికి నాకు అద్భుతమైన ర్యాంక్ రావాలనుకున్న వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 2167970. ఓకే, 2167970. ఈ గ్రబోయ్ నెంబర్ని మీరు ఈ ఉదయం మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం సాధన చేసేటప్పుడు దాన్ని లౌడ్గా గట్టిగా మనం బయటికి ఉచ్చరించడం ద్వారా ఈ గ్రబోయ్ నెంబర్ని ఆ ఉచ్చరించే టైంలో మనం మన యొక్క అఫర్మేషన్ మన యొక్క విజువలైజ్ చేసుకోవడం మన మనసులో. ఓకే, అద్భుతంగా దాన్ని విజువలైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మరి దీనికి సంబంధించిన స్విచ్ వర్డ్ రీచ్ ఫస్ట్ ర్యాంక్ డివైన్, రీచ్ ఫస్ట్ ర్యాంక్ డివైన్ అనే స్విచ్ వర్డ్ని మనం ఒక 5 to 10 minutes మనం ఈ టైంలో దాన్ని రిపీటెడ్గా చాంటింగ్ చేయడం ద్వారా ఆ టైంలో మనం ఆ యొక్క అద్భుతమైన సంకేతాలని విజువలైజేషన్ ద్వారా మన యొక్క మైండ్కి, సబ్కాన్షియస్ మైండ్కి అందించడం ద్వారా మనం అద్భుతంగా విద్యలో మనం సక్సెస్ సాధించవచ్చు. గురుదేవ, చిన్న చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు పిల్లల తరపున తల్లిదండ్రులు చేసుకోవచ్చా ఇలా? ఓకే, అంటే ఎప్పుడు కూడా అంటే ఈ సబ్జెక్టు ఎవరు సాధకుడు ఉన్నాడో వాళ్ళకే రిజల్ట్ వచ్చేట్టుగా మనం చెప్తాం జనరల్గా. కానీ ఈ సబ్జెక్ట్లో గొప్పతనం ఏంటంటే ఇప్పుడు నీ గురించి నేను అఫర్మేషన్ చేసుకుంటున్నాను. అది కూడా విశ్వం ఇచ్చే బాధ్యతే. ఓకే, విశ్వానికి ఉన్న బాధ్యత ఏంటంటే నీ గురించి నేను ఒక అఫర్మేషన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం బంధాల గురించి, ఇంట్లో బంధాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంట్లో బంధాలు సెట్ అవ్వాలంటే నువ్వు ఒక్కడే కాదు కదా. ఓకే, నీ భార్య, నీ తల్లి, నీ తండ్రి, నీ పిల్లలు అందరూ వాళ్ళ మనసులో కూడా పరివర్తన వస్తేనే కదా జరిగేది. అంటే ఇక్కడ 100% ఈ సబ్జెక్ట్ ఏంటంటే గొప్పతనం ఏంటంటే మనం ఎదుటి వ్యక్తి గురించి కూడా మనం చేయొచ్చు. అంటే మీ పిల్లల గురించి కూడా తల్లిదండ్రులు చేయొచ్చు. ఓకే, అంటే వాళ్ళగా సాధకులుగా వాళ్ళు చేసినట్లయితే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే మీరు చేసినా కూడా ఫలితం ఉంటుంది. ఓకే, దాంట్లో డౌట్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ సబ్జెక్ట్ యొక్క గొప్పతనమే అది. అంటే మనం ఈ సబ్జెక్ట్లో వాళ్ళ పిల్లలు మంచి మంచి ర్యాంకులు సాధించినట్లుగా వాళ్ళు భావన చేసుకుంటారు. ఓకే, వాళ్ళ పిల్లవాడు ఎవరో వాళ్ళ ప్రోగ్రెస్ కార్డు తీసుకొచ్చి వాళ్ళు చూపిస్తున్నట్లుగా. ఓకే, వాళ్ళు దాంట్లో అద్భుతమైన మార్కుల్ని వాళ్ళు విజువలైజేషన్లో చాలా ఇంపార్టెంట్గా వాళ్ళు విజువలైజ్ చేసుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అదే సాధకుడు విద్యార్థి అనుకుందాం, తను ప్రోగ్రెస్ కార్డు చూసుకుంటున్నట్లుగా. ఓకే, దాంట్లో ఎన్ని మార్కులు వచ్చినట్టుగా తను భావం చేస్తుంటాడు. అంటే తను ఆనందం పొందినట్టుగా భావం చేస్తుంటాడు. అంటే సబ్జెక్ట్ యొక్క గొప్పతనం ఏంటంటే ఎవరి గురించి అయినా ఎవరైనా చేయొచ్చు. ఓకే, దాంట్లో దీనికి పరిమితి అంటూ లేదు. విశ్వం నుంచి మనం అడిగినట్టుగా సంపాదించడమే ఈ ఆకర్షణ సిద్ధాంతం గొప్పతనం. ఓకే గురుదేవ, విద్యలో రాణించారు, మంచి మంచి ర్యాంక్స్ వచ్చినాయి. వాళ్ళు ఉద్యోగంలో చేరాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఉన్న రెమెడీస్ ఏంటి? దాన్ని మనం ఇంకొక ఎపిసోడ్లో క్లియర్ చేద్దాం. అంటే ఉద్యోగం సంపాదించడానికి ఎలాగూ, దాంట్లో మళ్ళీ ఉద్యోగంలో ప్రమోషన్ కావాలంటే ఏ గ్రబోయ్ నెంబర్ వాడాలి, అవన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం దాని గురించి మాట్లాడదాం. ఓకే, చాలా చక్కగా చెప్పారు. నమస్తే, హరి ఓం శివం.